సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. సెలబ్రిటీల నుంచి సామాన్యుల వరకు బురిడీ కొట్టించేందుకు రకరకాల ఎత్తులు వేస్తున్నారు. తాజాగా గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్కి ట్రాప్ కాల్ రావడం సంచలనంగా మారింది. ఫైనాన్స్ డిపార్ట్మెంట్ నుంచి కాల్ చేస్తున్నట్లు దిలీప్ కుమార్ అనే వ్యక్తి ఎమ్మెల్యేతో ఫోన్ కాల్లో చెప్పాడు. ప్రభుత్వ ఉన్నతాధికారిగా పరిచయం చేసుకుని మోసానికి ప్రయత్నించగా అనుమానం కలగడంతో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పిఏతో క్రాస్ చెక్ చేసుకుని అది ఫేక్ కాల్ అని నిర్ధారించుకున్నట్లు స్వయంగా రాజా సింగ్ ఓ వీడియో విడుదల చేశారు. రాజా సింగ్ సారా? అడిషనల్ సెక్రటరీ దిలీప్ కుమార్ సార్, ఫైనాన్స్ డిపార్ట్మెంట్. ఎట్లా ఉన్నారు సార్? సార్ నేను దిలీప్ బాగున్నారా సార్? నేను మిమ్మల్ని అడగదాం అనుకున్నాను, మీరు మన లాస్ట్ ఇయర్ 2025 August 15 పిఎం సార్ మోదీ సార్ ప్రైమ్ మినిస్టర్ వికసిత్ భారత్ రోజ్గార్ యోజన లాంచ్ చేశారు. దానికి సంబంధించి ఫిబ్రవరిలో నిర్మలా సీతారామన్ గారి దగ్గరికి వెళ్ళి చీఫ్ మినిస్టర్ అన్ఎంప్లాయ్మెంట్ స్కీమ్ అని చెప్పేసి 270 కోట్లు 50% సబ్సిడీ మీద తెచ్చారు ఎంయుఐడి సీఎం గారు. అది ఒక్కొక్క కాన్స్టిట్యున్సీ కి 30 members కి ఇచ్చారు సార్. అది మన కాన్స్టిట్యున్సీ నుంచి ఇప్పుడు చెక్స్ అందరికి డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. తీరా చూస్తే అసలు ఎంయుఐడి శ్రీదేవి మేడం ఫోన్ చేసింది ఇప్పుడే. గోషామహల్ అసలు ఏం రాలేదంటే సార్ తిరిగి పెట్టలేదేమో, లేదంటే ఒకవేళ ఏదైనా ఇంట్రెస్ట్ లేక ఆగారా కనుక్కుంటాను సార్ అని చెప్తున్నారు. అసలు తెలియదు అది. అది యాక్చువల్ గా మన కాన్స్టిట్యున్సీకి వచ్చి 3 crores వచ్చింది. అయితే సార్ ఏమంటే రాజా సింగ్ గారు ఇప్పుడు చాలా యాక్టివ్గా ఉండి నేమ్స్ ఈ పాటికి పంపించేసి ఉండాలా, ఆయన అసలు లేట్ చేయడం సీఎంఓ సార్ అన్నాడు. అంటే ఒకవేళ తెలియలేదేమో సార్, ఆయన చాలా యాక్టివ్ గా ఉంటారు కదంటే ఆయన చాలా స్పీడ్ ఉంటాడు, అందరికన్నా ముందు ఆయనే నేమ్స్ పంపుతాడు, చలనాలు కడతాడు, పబ్లిక్ దగ్గర కూడా డబ్బులు చలనాలు వసూలు చేయడు ఆయన. ఆయన పంపలేదు అంటే కారణం ఏదో ఉంటుంది, తిరిగిపోవచ్చు, లేదంటే ఏదన్నా తెలియదు, ఇంకా అర్థం కూడా కాలేదు అసలు ఎవరి పేరు పంపించాలి, ఎట్లా పంపించాలి, ఏంది. లేకపోతే అది యాక్చువల్గా ఏంటంటే 18 నుంచి 40 సంవత్సరాల లోపు మేల్ ఆర్ ఫీమేల్. ఇప్పుడు ఎంత టైం ఉండొచ్చు మనకు? 18 నుంచి 40 సంవత్సరాల లోపు సార్, మేల్ ఆర్ ఫీమేల్ ఎనీ క్యాస్ట్ ఏం లేదు సార్. మీరు ఎవరినైతే బెనిఫిషరీస్ మీ కార్యకర్తల్ని మీరు ఆల్రెడీ ఇప్పుడు మన వాళ్ళ ఆధార్ కార్డు 2 వైపులా నాకు అర్జెంట్గా వాట్సాప్ పెట్టాలి. ఎందుకంటే మనకు బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 12 శ్రీనగర్ కాలనీ ఉంది కదా సార్, మినిస్టర్ క్వార్టర్స్. అక్కడ మన యూనియన్ బ్యాంక్ మేనేజర్ కృష్ణమూర్తి సార్ ఇచ్చారు నాకు. ఉన్నారా ఇవాళ ఆఫీస్ లో? నేను మా ఊరికి పంపిస్తా. ఇప్పుడే బయలుదేరాను సార్. రేపు ఉంటా, కాకపోతే ఏంటంటే మనకు నైట్ 12 పోర్టల్ క్లోజ్ సార్. అంటే కష్టం ఎంత జల్దీ అంటే. ఖాళీ మనకు ఆధార్ కార్డు, అది ఆధార్ కార్డు ఫస్ట్ నాకు పంపితే వాళ్ళు అదే ఇక్కడ రౌటర్ నేను కొద్దిగా మా వాళ్ళతో మాట్లాడి తమరికి అప్డేట్ చేస్తా. అది మనకి ఆధార్లు పెడితే వాళ్ళు డిఫాల్టర్ కాదో తెలుస్తుంది సార్. ఎందుకంటే అప్పుడు డిఫాల్టర్ అనుకో సార్, వాళ్ళ నేమ్స్ మనం మార్చుకోవచ్చు సార్. నాకు ఎంతసేపులో చెప్తారు సార్? 1 గంటలో చెప్తా. ఓకే సార్, నమస్తే సార్. నేను అడిషనల్ సెక్రటరీ ఇన్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్, పేరన్నడైన దిలీప్ కుమార్. అదేవిధంగా ప్రైమ్ మినిస్టర్ వికసిత్ భారత్ ఒక స్కీమ్ లాంచ్ అయింది. ఆ స్కీమ్ కిందనే మన తెలంగాణ ముఖ్యమంత్రి గారు చీఫ్ మినిస్టర్ ఎంప్లాయ్మెంట్ ఆ స్కీమ్ కూడా మన చీఫ్ మినిస్టర్ గారు లాంచ్ చేసినారు కదా. కొంతమంది యువకులకి ఈచ్ కాన్స్టెన్సీ 3 కోట్ల రూపాయలు, అంటే ఒక యూత్కి 10 lakh rupees వాళ్ళు లోన్గా ఇస్తున్నారు. అదేవిధంగా 50% సబ్సిడీ ఉంటుంది. మీరు ఎందుకు అప్లై చేయలేదు, మీరు ఎందుకు ఇంత లేట్ అయినారు, మీరు అన్ని విధాలుగా ఈ స్కీమ్కి మీరు ముందుంటారు కదా, ఎందుకు ఈ స్కీమ్ మీ నాలెడ్జ్లో రాదా అని ఆ యాంగిల్లో అయినా మాట్లాడాను. మన భట్టి గారు పిఏకి నేను కాల్ చేసిన, ఫోన్ చేసి అడిగిన అసలు ఈ వ్యక్తి ఇట్లాంటి డిపార్ట్మెంట్లో ఈ వ్యక్తి ఉన్నాడా అడిగిన. భట్టి గారు పిఏ అన్నాడు, లేదు సార్ ఇట్లాంటి వ్యక్తి లేడు, ఇట్లాంటి స్కీమ్ కూడా ఇంకా ముందు తీసుకొని పోవాలని అట్లాంటి కూడా ఇంకా లేదు అని ఆయన పిఏ అంటే నాకు డౌట్ వచ్చేసింది, ఇది ఫేక్ కాల్ అని. ప్రతి ఒక్క ఎమ్మెల్యేస్కి ఎంపీస్కి నేను రిక్వెస్ట్ చేస్తున్నా, తెలంగాణ ఆంధ్ర, ఎందుకంటే ఈ లాంగ్వేజ్ మీరు విన్నర్ అనుకుంటున్నాను. ఈ లాంగ్వేజ్ ఆయన ఏ యాంగిల్లో ఆయన మాట్లాడుతుండే అనుకోదాం. 2 స్టేట్ నేను కోట్ చేస్తున్నా. తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్యేలు కొద్దిగా